బయటపడుతూ ఉండడం. సో వైసీపీని కట్టడి చేయడానికి ఒక రకంగా కూటమికి ఇది ఒక అస్త్రంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయా? అసలు ఈ భూములకు సంబంధించిన కబ్జా కథలేంటి? నిజంగానే అవి జరిగాయా, లేకపోతే ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది సార్? రాజుగారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు మాజీ స్పీకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తమ్మినేని సీతారాం తన పలుకుబడిని ఉపయోగించి ఎవరైతే భూ యజమాని ఉన్నారో అతను చనిపోయినట్టుగా సృష్టించి వాళ్ళ వారసుల పేరుతో నకిలీ వారసులను సృష్టించి భూ కబ్జాకు పాల్పడ్డటువంటి వ్యవహారం పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు అవటం అనేటువంటిది జరిగింది. దాని మీద ఎస్పీ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జరిగినటువంటి భూ కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని వెల్లడించడం అనేటువంటిది జరిగింది. ఆ కేసును ఎదుర్కోవాల్సినటువంటి మాజీ స్పీకర్, ఆయన సతీమణి, ఆయన కొడుకు వాళ్ళు పరారీలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. ఈ కేసులో వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నారు. ఆ ముందస్తు బెయిల్ అయితే హైకోర్టు ఇవ్వలేదు, ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు ఈ కేసులో. అయితే ఈ కేసులో ఇది తమ్మినేని సీతారాంకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది వచ్చిన తర్వాత ఆయన ఇంకా చాలా భూ కబ్జాలకు పాల్పడ్డాడని ఇదని ఇది పొలిటికల్ గా కొంత ప్రచారము, మీడియాలో కథనాలు ఇవన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు భూ కబ్జాలకు పాల్పడితే ఇప్పటికి 2 సంవత్సరాలు దాటింది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు తమ్మినేని సీతారాంకు సంబంధించినటువంటి కథనాలు 2-3 రోజులు వస్తాయి. దానికి సంబంధించినటువంటి చర్యలు ఏమవుతాయో తర్వాత తెలియదు. మొన్న ఇదే తరహాలో గొల్లా బ్రహ్మనాయుడు అక్కడ హైదరాబాద్ లో ఒక భూ కబ్జాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఆరోపణల మీద ఆయన మీద నేరుగా ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి పరిస్థితి. పార్టీలు ఎలా ఉన్నాయంటే తమ పార్టీ నేతలు అయితే చాలు వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళని సమర్థించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున భూ కబ్జాకు పాల్పడ్డారనేటువంటి ప్రాథమిక ఆరోపణలు ఉన్నటువంటి తమ్మినేని సీతారాంకు సంబంధించినటువంటి విషయంలో ఈ తప్పు అయితే ఖచ్చితంగా చర్యలు ఉండాలి, వాళ్ళు కోర్టులో లొంగిపోయి వాళ్ళు నిరూపించుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి పరిస్థితి ఏమీ లేదు. అదేవిధంగా మొన్న బొల్లా బ్రహ్మనాయుడు విషయంలో బొల్లా బ్రహ్మనాయుడు కొడుకు ఫోన్ చేసి నేరుగా జగన్మోహన్ రెడ్డి మీకు మేము భరోసా ఇస్తాం, అండగా ఉంటాం అని చెప్పినటువంటి మాటలు మనం చూసినటువంటి పరిస్థితి. అంటే తమ పార్టీ వాళ్ళు ఏ తప్పులు చేసినా సరే సమ్మతించేటువంటి ధోరణి ఈ రోజున కనపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ భూ కబ్జాలు వ్యవహారం ఇదంతా బయటకు వచ్చేస్తుంది. వైసీపీ వాళ్ళు అన్ని చేశారు, ఇవి చేశారని మీడియాలో వచ్చే కథనాలన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇవన్నిటిని ఎలికితీస్తుంది అని అంటే నమ్మేటువంటి పరిస్థితి అయితే ఈ రోజున లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి కుంభకోణం వ్యవహారమే చూద్దాం. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఫైళ్లు దగ్ధానికి సంబంధించినటువంటి కేసు, ఆ కేసును సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నట్టుగా ఏకంగా